ముఖ్యంగా కొలుసు పారసారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా నూజివీడు వాళ్ళు బయట వాళ్ళు ఎప్పుడు మేము గౌరవిస్తూ ఉంటాం. అలాగే మీరు కూడా వచ్చారు, మిమ్మల్ని గౌరవించాము, మిమ్మల్ని ఎమ్మెల్యే చేసాము, మిమ్మల్ని మినిస్టర్ కూడా దేవుడి దయ వల్ల మినిస్టర్ అయ్యారు. మేము నూజివీడు వాళ్ళందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే పాలడి వెంకటరావు గారి తర్వాత నూజివీడు మినిస్ట్రీ మీ ద్వారా వచ్చింది. మేమేమనుకున్నామంటే నూజివీడిని బాగా డెవలప్ చేస్తారు, మన నూజివీడికి కూడా మంచి రోజులు వచ్చినాయి, శారద గారు వచ్చారు, మినిస్టర్ గారు అయ్యారు, మన నూజివీడికి బాగా డెవలప్మెంట్ అవుతుందని అనుకున్నాం. కానీ మన నూజివీడిని ఎంత డెవలప్ చేస్తారని అనుకోవాలి. ఎంతలాగా అంటే మన నూజివీడిని కూడా గోవా బ్యాంకాక్ లెవెల్లో తీసుకెళ్ళిపోయారు మీరు. ఎందుకంటే ప్రతి ఊరిలోనూ చిన్న చిన్న ప్యాకెట్లు వేసుకుంటారు, చిన్న చిన్న కోడి పందాలు వేసుకుంటారు, రోజుకి ఎక్కడో ఎక్కడ జరుగుతూ ఉంటాయి. అలాంటి పేదవాళ్ళందరినీ పట్టుకొని పరిగెత్తుతారు పోలీసులు, కిలోమీటర్ల పరిగెత్తి పట్టుకుంటారు. కానీ ఇక్కడ అందరూ కుమ్మక్కయ్యి 500 మంది కూర్చొని కుమ్మక్కయ్యి ప్యాకెట్లు పెట్టుకుంటారు, క్లబ్బులు జరుపుతారు, పబ్బులు జరుపుతారు. అలాంటి వాళ్ళని మాత్రం సంవత్సరం నుంచి జరుగుతున్నా కానీ మినిస్టర్ గారు నోటీస్కి రాలేదు. అది ఎందుకు రాలేదో మాకైతే తెలియదు. అది ఎక్కడికి వెళ్తుందో, ఏ లెవెల్కి వెళ్తుందో అనేది మాకైతే తెలియట్లేదు. అది రేవ్ పార్టీ కల్చర్కి వెళ్ళొచ్చు, ఇంకెక్కడికైనా జరగవచ్చు. మినిస్టర్ గారు 270 మంది దొరికారు, 2 రోజుల్లో బయటకు వచ్చారు. మీడియా వాళ్ళు మైకులు పెడుతుంటే అరే మహా న్యూస్, అరే TV9, అరే ఈటీవీ వాళ్ళని బెదిరించడం, పోలీసుల్ని ట్యాగులు చూసి రామకృష్ణ, కృష్ణారెడ్డి, వీడా వాడా వాళ్ళ పేర్లు రాసుకోవడం. అంటే వచ్చిన వాళ్ళు ఎంత బలిసిపోయి ఉన్నారు, ఎంత దాకా వచ్చారు అనేది మీరు ఒకసారి గమనించండి. అలాంటి వాళ్ళని కూడా ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నారు అంటే మీరు ఒక్కసారి దాన్ని గమనించి ఇలాంటి కల్చర్ని ఎప్పటిదో అయినా మీరు ఆపితే మేము చాలా సంతోషిస్తాం. మీరు మీడియాలో మాట్లాడుతున్నప్పుడు నేను చూశాను, గమనించాను, మీరు ఎప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు, సబ్జెక్ట్ పరంగా వెరీ నాలెడ్జబుల్. అయినప్పటికీ ఒక్కసారి మీరు క్వశ్చన్ అడుగుతుంటే మీరు నీళ్ళు నవ్వుతున్నారు మీడియాలో చూస్తుంటేనే. మేము అందరూ చూస్తూనే ఉన్నాం, జనాలు అందరూ చూస్తున్నారు. అంటే మినిస్టర్ గారు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా అని అనుకుంటున్నారు, మీడియా మిత్రులు అందరూ అనుకుంటున్నారు, జనాలు అనుకుంటున్నారు. కానీ మీ పరువుని మీరు కాపాడుకోలేకపోతున్నారు, నూజివీడు పరువుని పోగొడుతున్నారు. మీరు ఒక్కసారి అయ్యా గమనించండి, ఏదన్నా ఎక్కువ మాట్లాడినా క్షమించండి. మీరు ఈ ఈ ఈ పద్ధతిని ఇప్పుడుతో కట్ చేయబోతే కనుక రాను రాను మీరు చాలా వేరేగా ఆలోచించాల్సి ఉంటుంది, వేరే విధంగా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మా ద్వారా కాదు, ప్రజల ద్వారానే మీకు ఎదుర్కొంటారు. సో మీరు కొంచెం దీన్ని ఇక్కడతో పోలీసుల ద్వారా కట్టడి చేయాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా సంతోషించి చప్పట్లు కొడతాం. కానీ ఇటువంటి పేకాట శిబిరాలు పెట్టి దానికి మరేదో కోర్టులో కూడా వాళ్ళు పట్టుకున్న వ్యక్తులు ఏమంటున్నారంటే మేము కోర్టులోకి వెళ్ళి మేము లైసెన్స్ తెచ్చుకున్నాం, మీరేంటి మమ్మల్ని తీసుకొచ్చి మరి స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు, కోర్టులోకి వెళ్ళి మేము వాదిస్తాం, మేము గెలుస్తాం అని చెప్తున్నారు. అదేంటన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ యొక్క లైసెన్స్ ఏంటి, లేదంటే వారు కొన్ని లక్షలు పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే మన నూజివేడికి పరువు పోతుందన్న ఆలోచనతోనే మేము మాట్లాడాం తప్ప అది మేము మాట్లాడటం కాదండి. వాస్తవంగా చెప్పాలంటే ఏబిఎన్ అనవచ్చు, లేకపోతే ఈనాడు అవ్వచ్చు, లేదంటే TV5 అవ్వచ్చు, లేదంటే ఇతర ఏదైతే ఛానల్స్ ఉన్నాయో ప్రతి ఒక్క ఛానల్స్లో కూడా వైరల్ అయింది. మేము ఎప్పుడు మాట్లాడామంటే మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మాకు బాధ కలిగింది, ఇబ్బంది కలిగించింది. మేము ఎప్పుడు కూడా డెవలప్కి వ్యతిరేకించే మనుషులు అయితే కాదు. మాకు కావాల్సింది నూజివేడు అభివృద్ధి. అది మీరు చేస్తారా లేకపోతే ఇంకోళ్ళు చేస్తారా, ఎవరు చేసినా కూడా స్వాగతిస్తాం. మనకు కావాల్సింది మీరు మినిస్టర్ గారు అయ్యారు, మీరున్నటువంటి సమయంలో ఒక ఉన్నతమైన స్థాయికి ఈ నూజివేడు నియోజకవర్గాన్ని తీసుకురండి. గతంలో మా ప్రతాప్ నాయన గారు అనేకమైన విషయాల్లో కూడా అంటే 1, 2, 3, 4 చాలా పనులు, ఉదాహరణ చెప్పాలంటే AAA అవ్వచ్చు, కృష్ణా జలాలు అవ్వచ్చు, లేదనుకుంటే మ్యాంగో హబ్ అవ్వచ్చు, లేదనుకుంటే ఇంకా హాస్పిటల్ కావచ్చు, ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక పుస్తకం రాయొచ్చు. నిజంగా చెప్పాలంటే ఊరికే మాటలు చెప్పడం కాదు, కానీ మేము మాట్లాడేది మేము చేసింది ఊరికే కబుర్లు చెప్పడానికైతే మేము కాదు. దయచేసి మేము మినిస్టర్ గారు అనేటువంటి వ్యక్తిని మేము గౌరవిస్తున్నాం. వైసీపీ వాళ్ళు కావాలని చెప్పి బురద చల్లట్లేదు. మనకు కావాల్సిందంటే నూజివేడు పరువు ప్రతిష్టల గురించి మాట్లాడారు కాబట్టి మీరు దాన్ని నిలబెట్టుకోవటం కోసం దాన్ని ఏ విధంగా మరి కంట్రోల్ చేయాలన్న ఆలోచన మేరకు మీరు ప్రయాణం చేయండి, తప్పులేదు. కానీ మీరేదో
తప్పుడుగా మాట్లాడటం అన్నది బాగాలేదు. ఇంకా నిజంగా ఈ విషయాల్లో చాలా చాలా విడ్డూరమైన విషయాలు. ఎందుకంటే గతంలో నాయనగారు ఉండగా మరి మైనింగ్ చూసుకుంటే గతంలో ఎన్ని గట్లకి పర్మిషన్లు ఉన్నాయి ఒకసారి మనం బేరీ చేసుకుందాం. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఏరియాలో ఉన్నటువంటి ఏది ఆగిరిపల్లి మండలం అవ్వచ్చు, నూజివీడు మండలం అవ్వచ్చు, ఇంకా వేరే మండలం అవ్వచ్చు, పర్మిషన్లు ఎన్ని వచ్చినాయి చూడండి. మీరు ఈ డెవలప్ చేసే విషయంలో మరి అమరావతి డెవలపింగ్ కోసం అని చెప్పి ఈ ఏరియాలో మొత్తం పర్మిషన్ పెట్టి మొత్తం కొండలు మొత్తం తరలిచ్చేస్తూ ఉంటే అయినా సరే మేము మాట్లాడలా. చూస్తే ఇక మండలానికి ఒక ఏజెంట్ని పెట్టేశారు. మరి అవన్నీ ఎవరు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి అంటే నూజివీడు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ చెప్తానే ఉన్నారు. మొత్తం మన జిల్లా మొత్తానికి ఇంచుమించు మన రేషన్ బియ్యానికి మాఫియాకి అడ్డా నూజివీడు. అది మీడియా మిత్రులకు మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇవన్నీ మేము చెప్పే కాదండి, మేమేదో ఆరోపిస్తున్నామని కాదు, మీ ఛానల్స్లో కూడా వస్తున్నాయి, TV5లో వస్తున్నాయి, అలాగే ABNలో కూడా కొన్ని వస్తున్నాయి. ఇవన్నీ మీ ఛానల్సే కదా, మీ పార్టీకి అనుకూలమైన ఛానల్సే కదా. మేమే సాక్షిలో వచ్చినాయో లేకపోతే మేమేదో కల్పించి మాట్లాడే అయితే కాదు. ఇవన్నీ రాసుకుంటే ఏంటంటే ఎలా ఉందంటే ఎన్ని రాసుకున్నారు, ఏదో 2 రోజులు చదువుతారు, 3 రోజులు చదువుతారు, మన పని మందే కదా అన్నట్టుగా మీరు దాన్ని ఖాతరు చేయకుండా వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు ముందు. ఇంకా చూస్తే అక్రమ మైనింగ్, చెప్పా కదా ఇందాకే. ఇంకా దాని గురించి అయితే మాట్లాడే పని లేదు. మొత్తం 4 మండలాల్లో ఏ మొదలు చూసినా ఎవరు ఇష్టం వచ్చినట్టు అటు తోలుకుంటున్నారు, అయిపోయింది. గతంలో మరి ఇలా లేదు. ఇవన్నీ ఈ కొత్త సంస్కృతి అంతా మీరు వచ్చి చూపిస్తున్నారు ఎలా చేయాలి ఏంటనేది. అసాంఘిక కార్యకలాపాలు ఎలా చేయాలి అనేదాన్ని ఒక రోల్ మోడల్గా నూజివీడుని తీసుకొస్తున్నారు. కాబట్టి మీరు పెద్దవారు, మీరు మంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు ఇవన్నీ మీకు చాలా బ్యాడ్ వస్తుంది. ఇది మీరు దీన్ని కంట్రోల్ చేసుకుంటే మీ కార్యకర్తలందరినీ కంట్రోల్ చేసుకుని మీరు అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తారని ఆశిస్తున్నాం.